So, in the previous classes, we are closed with the unit 4, that is interpolation. This one is the last unit in the M2. So, this last unit consisting of the two parts, numerical differentiation and numerical integration. Today I am going to telling about the numerical integration. So, numerical integration part. What is numerical integration? What is integration? Integration means integral a to b f of x dx. ఇవన్నీ మనం చూసే నార్మల్ ఇంటిగ్రల్స్. ఇంటిగ్రల్ x dx ఎంత? x²/2. ఇంటిగ్రల్ x పవర్ n ఎంత? x⁻n+1/n+1. ఇట్లా ఇంటిగ్రేషన్ని న్యూమరికల్ మెథడ్స్లో ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని చెప్పేదే న్యూమరికల్ ఇంటిగ్రేషన్. సో న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో చూడండి, ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద వాల్యూస్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఫామ్. ఏ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఖచ్చితంగా లిమిట్స్ ఉండాలండి. దట్ ఈజ్ ఇంటిగ్రల్ a to b f of x dx. ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్స్ని న్యూమరికల్ మెథడ్స్లో, అంటే వితౌట్ యూజింగ్ ది integral formulas, differentiation formulas, we can solve the integrals in the numerical techniques. That type of methods is called numerical integration. దీన్ని ఇంటిగ్రల్లో సాల్వ్ చేయమంటే, ఇప్పుడు సపోజ్ ఇంటిగ్రల్ a to b x dx అన్నాను అనుకో, x²/2 ఆన్సర్ వేస్తాం, లిమిట్స్ a to b అప్లై చేస్తాం. అది డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ టైప్స్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం? న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. అంటే without using the integral formulas, without using the differentiation formulas, we can solve the integrals of the type integral a to b f of x dx. That type of method is called numerical integration. సో ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో అలాంటి ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేయాలంటే మనకి 3 types of procedures ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ 3 types of procedures? Those are trapezoidal rule, Simpson's 1/3 rule and Simpson's 3/8 rule, right? సో ఇవి 3 మెథడ్స్ని యూజ్ చేసి మనం న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ని సాల్వ్ చేస్తాము. ఇంటిగ్రల్ ఆఫ్ ది టైప్ ఇంటిగ్రల్ a to b f of x dxని సాల్వ్ చేస్తాము. అయితే బిఫోర్ గోయింగ్ టు దీస్ 3 ప్రొసీజర్స్, వీ హ్యావ్ ద ఫార్ములాస్ ఫర్ దీస్ 3. సో వాట్ ఆర్ దోస్ 3? సో ఇవి సాల్వ్ చేయాలి అని అంటే ఇక్కడ మనం ఇంటిగ్రల్ a to b అనేది చెప్తున్నాం కదా. ఈ ఇంటిగ్రల్ a to bని ఇది x0, ఇది xn అనుకున్నాం అనుకో, అంటే ఏని x0, bని xn అనుకున్నాం అనుకోండి. x0 xnకి మధ్యలో కొన్ని వాల్యూస్ని మనమే కన్సిడర్ చేసుకొని, లైక్ దిస్, ఇక్కడున్న f of xని నేను y అనుకుంటున్నా. అంటే లెట్ y ఈజ్ ఈక్వల్ టు f of x బి ద f of x and the corresponding values are x యొక్క స్టార్టింగ్ వాల్యూ ఎంత? x0, అదే a, స్మాల్ a. లాస్ట్ వాల్యూ b, దట్ ఈజ్ xn. ఈ ఏని బీని మధ్యలో కొన్ని వాల్యూస్ని ఇంట్రడ్యూస్ చేసాం. అంటే x0 నుంచి xn వరకు వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటున్నాం. వీటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ y0, y1, y2 సో ఆన్ yn అంటున్నాం. ఈ టేబుల్లో దీన్ని ఫస్ట్ వాల్యూ అంటాం, x0ని, xnని లాస్ట్ వాల్యూ అంటాం. రిమైనింగ్ వాల్యూస్ సేమ్. ఓకేనా? ఇప్పుడు ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా చూడండి. ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా ఇంటిగ్రల్ a to b f of x dx is equal to h/2 ఇంటూ h అంటే ఇంటర్వెల్ డిఫరెన్స్, అంటే x1 మైనస్ x0 ఈజ్ ఈక్వల్ టు h, x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు h. ఎక్స్ వాల్యూస్ మధ్య ఉండే డిఫరెన్స్నే మనం h అంటున్నాం. ఈ h వాల్యూని బేస్ చేసుకొని మనం ఈ 3 మెథడ్స్ రాస్తాం. ట్రెపెజాయిడల్ రూల్ని, సింప్సన్ 1/3 రూల్ని, సింప్సన్స్ 3/8 రూల్ని. సో ట్రెపెజాయిడల్ రూల్లో ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ ఎక్స్ వాల్యూస్తో ఫార్ములా రాదు. ఫార్ములా ఈజ్ కంప్లీట్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఆర్డినేట్స్, దట్ ఈజ్ y వాల్యూస్. ద y0 ప్లస్ yn అంటే ఫస్ట్ వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ, సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ది లాస్ట్ది అయిపోయిందంటే ఇంకా రిమైనింగ్ ఏముంటాయి? y1 నుంచి yn-1 వరకు ఉంటాయి. వాటన్నిటిని +2 ఇంటూ ద రిమైనింగ్ టర్మ్స్. సో ట్రెపెజాయిడల్ రూల్లో ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ
y0 ప్లస్ yn, దీని బ్రాకెట్ పెట్టాలి కంపల్సరీ, ప్లస్ 2 ఇంటూ ఆల్ ద రిమైనింగ్ టర్మ్స్, అదే ఇక్కడ నేను రాశాను, h/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ టర్మ్స్. ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఎక్స్లు తీసుకోవాలా వైలు తీసుకోవాలా? వైలు కన్సిడర్ చేయాలి, ఆర్డినేట్స్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇది ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా. నౌ గో ఫర్ సింప్సన్స్ 1/3 రూల్. సింప్సన్స్ 1/3 రూల్లో ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ a to b f of x dx is equal to h/3 ఇంటూ y0 ప్లస్ yn. ఓకేనా? అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 4 ఇంటూ y1 ప్లస్ y3 ప్లస్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇంకా అయిపోయిందండి. రిమైనింగ్ వాటిలో ఆడ్ టర్మ్స్ అంటే y1 y3 y5 ఆ వాల్యూ ఆడా ఈవెనా కాదు, వాటి యొక్క పొజిషన్ y1 y3 y5 అవి సమ్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్ ప్లస్ 2 ఇంటూ y2 ప్లస్ y4 ప్లస్ అప్ టు సో ఆన్, అంటే ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ది ఈవెన్ టర్మ్స్. ఇది సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా. అట్లానే సింప్సన్స్ 3/8 రూల్ ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ a to b f of x dx is equal to 3h/8. రూల్ ఏంటిది? 3/8 రూల్ కాబట్టి 3h/8. ఇది 1/3 రూల్ కాబట్టి h ఇంటూ 1/3 అంటే h/3. ట్రెపెజాయిడల్ రూల్లో మాత్రమే h/2 వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ a to b f of x dx is equal to సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ 3h/8 ఇంటూ సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 3 ఇంటూ y1 ప్లస్ y2 y3 రాయట్లేదు ప్లస్ y4 ప్లస్ y5 y6 రాయట్లేదు y7 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ 2 ఇంటూ y3 ప్లస్ y6 ప్లస్ y9 అంటే దట్ ఈస్ మల్టిపుల్స్ ఆఫ్ 3 వస్తుంది ఫార్ములాలో. ఓకేనా? మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3h/8 ఇంటూ సమ్ ఆఫ్ ది ఫస్ట్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ది మల్టిపుల్స్ ఆఫ్ 3, 2 ఇంటూ సమ్ ఆఫ్ ది మల్టిపుల్స్ ఆఫ్ 3 ప్లస్ 3 ఇంటూ సమ్ ఆఫ్ ది రిమైనింగ్ టర్మ్స్. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్ములాస్ ఫర్ సింప్సన్స్ 1/3, సింప్సన్స్ 3/8 అండ్ ట్రెపెజాయిడల్ రూల్స్. సో ఇందులో హెచ్ అంటే ఏంటి? దట్ ఈస్ ఇంటర్వెల్ డిఫరెన్స్ ఇన్ ఎక్స్. y0 y1 y2 సో ఆన్ ఇవన్నీ ఏంటివి? ఆర్డినేట్స్. అండ్ హెచ్ వాల్యూ ఏంటి? హెచ్ ఇంత ఇంటర్వెల్ డిఫరెన్స్ అన్నాను. ఇంటర్వెల్ డిఫరెన్స్ ఒక్కొక్కసారి టేబుల్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఇంటర్వెల్ డిఫరెన్స్ మనకు వచ్చేస్తుంది, x1 మైనస్ x0 వేసుకుని. సో హెచ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? xn మైనస్ x0 బై n. ఓకేనా? xn మైనస్ x0 బై n. హెచ్ ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ x0 బై n. ఓకేనా? ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఒకే ప్రాబ్లమ్ని 3 మెథడ్స్లోనూ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 plus x dx using trapezoidal, Simpsons 1/3 and Simpsons 3/8 rule by dividing into 5 equal parts. ఓకేనా? ముందు అసలు 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అంటున్నాడు. ఇక్కడ సొల్యూషన్ పెడుతున్నాను. గివెన్ ఇంటిగ్రల్ 0 to 1 plus x dx with n equal parts అని చెప్పాడు, 5 equal parts. That is n is equal to 5. That implies x0 ఎంత? 0. xn ఎంత? 1. n ఎంత? 5. Therefore h is equal to xn minus x0 by n 1 minus 0 by 5, that is 0.2. అంటే హెచ్ వాల్యూ 0.2. ఇప్పుడు ఈ హెచ్ వాల్యూని బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్
మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్ ఇవ్వలేదు, మనమే టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. టేబుల్ని క్రియేట్ చేసుకోవడానికి ముందు అసలు మనకి y ఎంతో తెలియాలిగా. y అంటే ఎంతండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఈ సమ్లో? 1/1 + x. ఓకేనా? సో ఇప్పుడు నేను టేబుల్ వేస్తున్నాను. x వాల్యూస్, y వాల్యూస్. x స్టార్టింగ్ వాల్యూ ఎంత? 0. ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 0.2. కాబట్టి 0 తర్వాత నెక్స్ట్ వాల్యూ 0.2, 0.2 తర్వాత 0.4, 0.6, 0.8, నెక్స్ట్ 1. మళ్ళీ 1.2 రాస్తామా? రాయం. ఎందుకని? స్టార్టింగ్ వాల్యూ 0, ఎండింగ్ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ ఆపేయాలి. ఇప్పుడు కరస్పాండింగ్ y వాల్యూస్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి యూజింగ్ ద క్యాలిక్యులేటర్. నేను క్యాలిక్యులేటర్ వేస్తున్నాను. క్యాలిక్యులేటర్లో ముందు ఈక్వేషన్ సేవ్ చేసుకుంటున్నాను. అలాగే ఫిక్స్ 4 పెట్టుకుంటున్నాను. 1 / 1 + x. ఓకేనా? 1 / 1 + x సేవ్ చేశాను. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫస్ట్ x వాల్యూ ఎంత ఇవ్వాలి? ఫస్ట్ x వాల్యూ ఎంత మనకి? 0, రైట్? ఫస్ట్ x వాల్యూ 0 అయితే ఎంత వస్తుంది? 1. x 0 అయితే 1. మళ్ళీ క్యాలిక్యులేట్. x వాల్యూ ఈసారి ఎంత? 0.2. y వాల్యూ ఫిక్స్ 4 పెట్టుకోండి. ఇంత 0.8333. నెక్స్ట్ క్యాలిక్యులేట్. x బదులు 0.4, 0.7143. నెక్స్ట్ మళ్ళీ క్యాలిక్యులేట్. x బదులు 0.6, 0.6250. మళ్ళీ క్యాలిక్యులేట్. x బదులు 0.8, 0.5556. ఈసారి క్యాలిక్యులేట్. x బదులు 1, దట్ ఈజ్ 0.5. ఓకేనా? ఇప్పుడు మీకు x0, x1, x2, x3, x4, x5 అండ్ y0, y1, y2, y3, y4, y5. ఈ సమ్ని మనం ఏ మెథడ్స్లో సాల్వ్ చేయాలన్నాడు? 3 మెథడ్స్లోనూ సాల్వ్ చేయాలన్నాడు. కాబట్టి నేను ఫస్ట్ ట్రెపిజాయిడల్ రూల్ వేస్తున్నా. ట్రెపిజాయిడల్ రూల్లో ఇంటిగ్రల్ 0 to 1 f of x dx is equal to h/2 into only y values, not x values. Okay, sum of the first term plus last term. First term అంటే ఎంత? y0. లాస్ట్ టర్మ్ ఎంత? y5. y0 plus y5. మీ ప్రాబ్లం ఎలా అయితే దానికి తగ్గట్టుగా ఈ ఫార్ములా మారిపోతుంది. ఇక్కడ y6 కూడా ఉందనుకో, అప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అంటే y0 plus y6 అవుతుంది. y8 ఉందనుకో, y0 plus y8 అవుతుంది. ఓకేనా? అందుకనే ట్రెపిజాయిడల్ రూల్లో ఫార్ములా చూడండి. h/2 ఇంటూ సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ ద రిమైనింగ్ టర్మ్. సో ఇప్పుడు ఫస్ట్ది లాస్ట్ది అయిపోయింది. ఒకసారి వచ్చిన వాల్యూ మళ్ళీ రాదు ఫార్ములాలో. కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అంటే ఏంటివి? y1 plus y2 plus y3 plus y4. ఎనఫ్. ఫార్ములా ఈజ్ ఓవర్. సో దట్ ఈస్ h ఎంత మనకి సమ్లో? 0.2. సో 0.2/2 బ్రాకెట్ పెట్టేసేయండి. ఇంటూ y0 ఎంత? 1. y5 ఎంత? 0.5 బ్రాకెట్ పెట్టేసేయండి. ప్లస్ 2 ఇంటూ y1 0.8333 ప్లస్ 0.7143 ప్లస్
0.6250 ప్లస్ 0.556. ముందు ఏ బ్రాకెట్కి ఆ బ్రాకెట్ని సాల్వ్ చేయండి. 0.2 డివైడెడ్ బై 2 అంటే 0.1. 1 ప్లస్ 0.5 అంటే 1.5 ప్లస్ 2 ఇంటూ ముందు లోపలి అన్నీ యాడ్ చేయండి. 0.8333, 0.7143 ప్లస్ 0.6250 ప్లస్ 0.556 ఎంత? 2.7282. సో దట్ ఈజ్ 2.7282 ఇంటూ అంటే 2.7282 ఇంటూ 2 ఎంత? 5 అంటే దీని వాల్యూ 5.4564 ప్లస్ 1.5 కూడా వేయండి, ప్లస్ 1.5 దట్ ఈస్ 0.1 ఇంటూ 6.9564. సో ఈ ఆన్సర్ ఇంటూ 0.1, అవర్ ఆన్సర్ ఈజ్ 0.6956. So your total answer is 0.6956 using the trapezoidal rule. ఓకేనా? ఇప్పుడు ఇదే ప్రాబ్లంకి సింప్సన్స్ 1/3 రూల్ వేస్తున్నా. సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ a to b f of x dx is equal to h/3 into sum of the first term plus last term అంటే y0 plus y5 plus 4 into sum of the odd terms. ఇప్పుడు y0 y5 తీసే y5 ఆడే కానీ అది ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఇంకా y0 y5 గురించి తీసేయండి. రిమైనింగ్ వాటిలో ఆడ్ టర్మ్స్ ఏమున్నాయి? y1 y3. సో అంటే 4 ఇంటూ y1 ప్లస్ y3 ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ది ఈవెంట్ టర్మ్స్. ఈవెంట్ టర్మ్స్ అంటే ఇప్పుడు y0 y5 y1 y3 అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఈవెంట్ టర్మ్స్ y2 ప్లస్ y4 ప్లస్ y4. So that is 0.2/3 y0 plus y5 అంటే 1.5 plus 4 into y1 plus y3 వేయండి. 0.8333 plus 0.6250 1.4583 4 into 1.4583 plus 2 into y2 plus y4. y2 ఎంత? 0.7143 plus y4 0.556 1.2699. So 2 into 1.2699, that is equal to 0.2 divided by 3 అంటే 0.0667 ప్లస్ లోపలిది మొత్తం వేసేయండి 1.5 ప్లస్ 4 ఇంటూ 1.4583 ప్లస్ 2 ఇంటూ 1.2699 ఎంత? 9.8730 ఇంటూ 0.0667, that is 0.6585. So your answer is 0.6585. ఇందాక చేసింది ఎంత? 0.6956. అది ట్రెపెజాయిడల్ రూల్లో, ఇది సింప్సన్స్ 1/3 రూల్. అలానే సింప్సన్స్ 3/8 రూల్.
ఇంటిగ్రల్ a to b f of x dx is equal to 3h/8 into y0 plus y5 plus 2 into చూడండి y0 y5 అయిపోయింది. రిమైనింగ్ టర్మ్స్లో మల్టిపుల్స్ ఆఫ్ 3 టర్మ్స్ ఏమున్నాయి? ఓన్లీ y3. కాబట్టి 2 into y3 plus 3 into రిమైనింగ్ టర్మ్స్ y0 y3 y5 అయిపోయినాయి. రిమైనింగ్ టర్మ్స్ అంటే y1 y2 y4. ఇందులో కూడా వేసి సాల్వ్ చేయండి. ఇందులో వేసి కనుక మీరు సాల్వ్ చేస్తే 0.679 సంథింగ్ 6795 సంథింగ్ ఎంత వస్తుంది. మీరు సాల్వ్ చేయండి. ఇది టోటల్ అర్థమవుతుందా? సో అంటే మీరు ఏ ప్రాబ్లం చేస్తే ఆ ప్రాబ్లంకి తగ్గట్టు ఈ ఫార్ములా మారుతుంది. అందుకని మీరు ఫార్ములాని ఎప్పుడు కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ టర్మ్స్ అట్లా, లేదా సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 4 ఇంటూ ఆడ్ టర్మ్స్ ప్లస్ 2 ఇంటూ ఈవెన్ టర్మ్స్ అట్లా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీ సమ్ ఏదైతే దానికి తగ్గట్టుగా ఈ ఫార్ములాస్ని మీరు మార్చుకొని రాసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ 5th unit numerical integration. We have only the one more topic, that is numerical differentiation. Numerical differentiation consisting of the 4 methods. Those can be described in the next class. Okay, thank you.